గౌరవం లేని వివాహం నిలబడదండి. దీని గురించి చాలా క్లినికల్ స్టడీస్ చేశారు సైంటిస్టులు కూడా. ఎందుకు భార్యాభర్తల మధ్య అనేక శాతం గొడవలు అని చూసినప్పుడు భర్త దేనికి బాధపడ్డంట, గౌరవం లేకుండా మాట్లాడుతూ మాత్రం బాధపడతాడంట. భర్తకి ఏం చెప్పినా చేస్తాడంట, గౌరవం లేకుండా ఏం చెప్పినా చేయడంట. అంటే గౌరవించినంతసేపు యు కీప్ మంత్రం. ఇంకో మాట చెప్పాలంటే, సింహాసనం మీద రాజును కూర్చోబెట్టినంతసేపు రాజుకి అధికారం ఉంది. నువ్వు ఎప్పుడైతే ఆయన సింహాసనం మీద నుంచి తీసేస్తున్నావు, ఆయనకి రాజు కాదు, రాజుగా ఏం చేయలేడు. దేవుడు వాక్య ప్రకారం చూస్తే గౌరవం అనేది చాలా ప్రాముఖ్యమైనది. భార్యలో గౌరవించాలి. క్రీస్తు సంఘము హౌ వి సీ, భార్యకి ఎప్పుడు అంటానో, అమ్మ నువ్వు ఏమన్నా చెప్పు నీ భర్తతో, నువ్వు ఎట్లన్నా మాట్లాడు నీ భర్తతో, కానీ ఒకటే, పుట్ ఆన్ ద లెన్స్ కాల్డ్ ఆనర్. గౌరవంతో ఏమని చెయ్యి. నీకు బాధ కలిగించాడా, గౌరవపూర్వకంగా చెప్పు. నీకేదన్నా ఇష్టం లేనిది చేశారా, గౌరవపూర్వకంగా చెప్పు. ఏదున్నా కూడా గౌరవంతో. నువ్వు గౌరవించినంతసేపు నిన్ను రాణిలాగా చూసుకుంటాడు. దట్స్ ఆల్. కీప్ అప్ ద వర్డ్ ఆనర్. ఈరోజు మనం కూడా దేవుణ్ణి గౌరవించాలి. నెంబర్ 1, దేవుడు మన దగ్గర నుంచి కోరేది గౌరవం. గౌరవం లేని స్థానంలో ఇంకా వివాహం నిలబడదు. అదే టైంలో చూసినప్పుడు భార్యలు మాత్రం భర్తలను గౌరవించాలా? బైబిల్ చెప్తుంది, భర్తలారా మీ భార్యలను గౌరవించండి. పేతురు రాస్తున్నాడు, భార్య బలహీనమైన ఘటమని ఎరిగి గౌరవించాలంట. బలహీనమైన ఘటమని ఎరిగి గౌరవిస్తామంటే ఏంటి? పురుషుడిలాగా బలం లేదు, ఈ కార్యాలు మాట్లాడతారు. కానీ అక్కడ గ్రీక్లో చూసినప్పుడు షీఈ్ అ వీకర్ వెసల్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. బలహీనమైన, లేకపోతే బలహీనమైన పాత్ర అని ఉంటుంది ఇంగ్లీష్లో చూసినప్పుడు. కానీ గ్రీక్లో చూసినప్పుడు ఆ మాటకి అర్థం ఎలాగ ఉంటుందంటే, ఇంగ్లీష్లో దాన్ని మామూలుగా చెప్పాలంటే ఒక ఫ్రెజైల్ అన్న వర్డ్ వస్తుంది ట్రాన్స్లేషన్. ఫ్రెజైల్ అన్న మాటకి అర్థం ఏంటి? చాలా డెలికేట్, చాలా సెన్సిటివ్. ఇక్కడ ఉన్న స్త్రీలు అందరూ అగ్రీ చేస్తారు, స్త్రీలు అంటేనే సెన్సిటివ్ కదా. సో స్త్రీలు అంటేనే సెన్సిటివ్గా ఉంటారు, విచ్ ఇస్ కామన్. బలహీనం ఘటమైనప్పుడు ఫ్రెజైల్. ఉదాహరణ చెప్పాలంటే, నేను ఎప్పుడు ఈ ఉదాహరణ చెప్తా ఉంటాను. ఒక స్టీల్ టంబ్లర్లో నీళ్లు తాగి దాన్ని టేబుల్ మీద పెడతాం వేరు, 1,00,000 రూపాయల గ్లాస్, నీకు అర్థం గ్లాస్ ఎవరైనా ఇచ్చి దాంట్లో నువ్వు నీళ్ళు తాగి టేబుల్ మీద పెడతాం వేరు. అంటే స్టీల్ టంబ్లర్ కోపం వచ్చినప్పుడు అవసరమైతే విసిరు కొడతావు, కానీ అదే 1,00,000 రూపాయల అర్థం గాజు గ్లాస్ నీ చేతిలో ఉంటే విసిరు కొడతావా? ఎంత కోపం వచ్చిందని దీన్ని పక్కన పెట్టుకుని వేరే తీసుకొడతావు కావాలంటే. చూసి మనం కూడా దేవుని వాక్యానుసారంగా చూసినప్పుడు భార్య బలహీనం, నో షీ ఈజ్ సెన్సిటివ్. ఈరోజు ఎంతోమంది స్త్రీలు వివాహంలో ఊరకే ఉన్నారు, కానీ హృదయాలు పగిలిపోయిన వారికి ఉన్నారు. పగిలిపోయిన జీవితాలు, పగిలిపోయిన హృదయాలు. అందుకని వారు బెస్ట్ ఇవ్వలేకపోతున్నారు.